శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపతారం దాతారం సహస్రం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణవం వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవంతే పార్వతీ పరమేశ్వరో శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. వచన సుందరకాండం ఇవాళ ఎపిసోడ్ 6 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 5 అంటే ఎపిసోడ్ 5లో ఏం చెప్పుకున్నామంటే మధురమైన కట్టసులమైన లక్ష్మణుల సీతాదేవి మాత్రం కనబడలేదు. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 6 కంటిన్యూ చేస్తాం. వాక్చతురుల్లో శ్రేష్ఠుడును నరేంద్రుడును అయిన శ్రీరాముని పత్ని సీతాదేవిని అంతగా వెతికినను ఆమె కనపడకపోవటచే కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలం పాటు అజ్ఞాని వలె దిక్కుతోచని వాడాయను. కామరూపధారి అయిన ఆ హనుమంతుడు రావణుని గృహంలో యందు ఏ అచ్చటను సీత జాడ గనక మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. అనంతరము జాగరూకుడై నేర్పుతో లంకయందు అనంతరను అన్వేషింపసాగాను. పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుతున్న ప్రాకారముల రావణుని ప్రసాదమును సమీపించను. ఆ రావణ భవనము మిక్కిలి సమర్థవంతులైన సూర్యులచే భయంకరమైన రాక్షసులచే కాపాడబడుతూ ఉండడం చూశాను. అతట నానా విధములైన మృగములు, జింకలు, పక్షులు మొదలైనవి వేల సంఖ్యలలో అంతటాను చేరి చూడముచ్చట కొలుపుతుండాను. ఆ భవనము సుశిక్షితులు, వినయశీలురు, బాహ్య రక్షకులు అయిన రాక్షసుల చేత బాగుగా రక్షింపబడుతుండాను. అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై ఆనందమున లోలాడుతూ ఉండేది. ఆ ప్రసాదము రాజ చిహ్నములచే ఒప్పవరుచు శ్రేష్టమైన అగరచంద్రముల పరిమళములను వెదజల్లుచు బలిష్ఠులైన రాక్షసులో కూడి సింహములచే వ్యాప్తమైన మహా అరణ్యం వల్లే వెలసిల్లుతుండే. ఆ భవనము భేరీ మృదంగ నాదముల చేతను నిత్య అర్చనాదులు హోమకార్యములు పూజలో కొనసాగుతూనే ఉండను. ఆ భవనము విశాలమైనది, రావణ భయముచే నిశ్శబ్దమైనది, శ్రేష్టమైన రత్నములతో నిండినట్లది. ఆ మహాభవన సమీపమున అతడు సంచరించను. ఆ వానరత్నములు రాక్షసుల యొక్క గృహమును, ప్రసాదమును, ఉద్యానవనము క్రమక్రమముగా వీక్షించుతూ నిర్భయముగా తిరగసాగాను. అతని ప్రహస్తాది ప్రముఖుల భవనములన్నింటినీ క్రమక్రమంగా గాలించను. పిమ్మట రావణుని ప్రసాదములకు చేరను. కపివరుడైన ఆంజనేయుడు అంతటిలో తిరుగుతూ రావణుని సమీపమున శయనించిన వారును, వికృతమైన చూపులు గల వారును అయిన రాక్షస స్త్రీలను చూచెను. వారిలో కొందరు శూలములను, ఇనప ఉదయాలను, శక్తి తోరములను దాల్చిండ్రి. రావణ నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతడు చూచెను. అతడు వివిధ ఆయుధములను ధరించిన మహాకాయలు రాక్షసులను ఎరుపు, తెలుపు రంగులుగా మహావేగ గమనము గలగు గుర్రములను కాంచెను. గుర్రాలను కూడా చూశాడని. ఇంకను సమర్థములైన ఐరావతతుల్యమైన గజములను కాంచిన ఏనుగులను కూడా చూశాడు. వేల కొలది సేనలను రావణ నివేశమునందు హనుమంతుడు వీక్షించాను. ఆ రావణ సదనమున వాయుసుడైన హనుమంతుడు వివిధ ఆకారములతో ఉన్న పల్లకీలను, చిత్ర విచిత్రమైన పొదరెండ్లను, చిత్రశాలాగృహములను, క్రీడా మందిరములను, దేవదారు వృక్షములతో కూడిన క్రీడాపర్వతములను, పగటిపూట విహరించు రమ్య ప్రదేశములను పరికించి చూచెను. ఆ మహా అంతఃపురములోని గృహములు వైఢూర్య ఖచ్చితములైన బంగారు కిటికీలతో భాషలతో ఉండను. ధన కనక వస్తు వాహనాలు సకల సంపదలతో తొలుతూతూ ఉన్నట్టు రావణుడు తన పరాక్రమ చేత సంపాదించుకున్నట్టు అయిన తన గృహములను మారుతి గాంచను. పిమ్మట వాయుస్తుడు పుష్పక విమానమును దర్శించను. అది వివిధ వసతులు కలిగి మహోన్నతమై విశాలమై ఆహ్లాదకరమై ఉన్నది. అది నిరుపమానమైన ఉత్తమోత్తమైన రావణుని స్థాయికి తగినట్టుగా విరాజిల్లుతున్నది. అత్యంత శోభలతో అల్లాడుతున్న ఆ పుష్పక విమానము మెరుపు తీగల వంటి నారీరత్నములతో కూడినదయ్యి విద్యులతాయుత మేఘము వలె వెలుగొందుతున్నది. అందరిచే సేయబడుతున్నది. రాజహంసలచే మోయబడుతున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానం వల్ల అది శోభిల్లుతున్నది. ఆ పుష్పకము చంద్రాది గ్రహములచే శోభిల్లుతున్న ఆకాశం వలె నానావిధ రత్నములచే చిత్ర విచిత్రమై కైరిక ధాతువులచే భువన శోభితమై ఒప్పుతున్న పర్వత శిఖరము వలె వెలసిల్లుతుండను.
అట్టి విమానరత్నమును ఆ హనుమంతుడు కాంచెను. ఆ పుష్పక విమానంపై పెక్కు దృశ్యంలో చిత్రించబడి ఉన్నది. అందు చిత్రితమైన భూమిపై పర్వతభక్తులు విలసిల్లుతుండను. ఆ కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహావిమానం పుష్పకము అను పేరుతో విరాజిల్లుతుండెను. అచ్చట గల ప్రాసాదములన్నింటికంటేను అది అత్యున్నత శ్రేణికి చెందినదై ఉండెను. ఆ విమానంపై ఎన్నో విచిత్రములైన వెండి పగడములతో చెక్కబడిన పక్షులు, గుర్రములు, లక్ష్మీదేవి తన మనోహరమైన హస్తములతో పద్మములను ధరించి పద్మాసరస్సున విరాజిల్లుతూ ఉన్నట్లు చిత్రించబడెను. ఆమెకు ఇరువైపులా మంచి తొండములుగా ఏనుగులు రూపొందించబడినవి. అవి తమ తొండములతో తామర పువ్వులను ఆకులను గ్రహించి తా దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకం చేస్తున్నట్లు ఉండెను. అట్టి తరి కేసరములు ఏనుగుల శరీరములపై రాలి ఉండెను. పర్వతములలో ఉన్నతమై ఆహ్లాదకరంగా శోభిలుతున్న ఆ గృహమును అంటే పుష్పవిమానం చూచి హనుమంతుడు ఆశ్చర్యచకితుడాయను. వసంత ఋతువునందు పరిమళ భరితమై సుందరమై చక్కని గుహలు గల పర్వతం వలె ఉన్న ఆ భవనమును అతడు మరొక మారు ప్రవేశించెను. అనంతరము ఆ కపివరుడు రావణచే పరిపాలించబడుతూ అందరి మన్నలను అందుకుంటూ ఉన్న ఆ లంకాపురిలో ప్రవేశించి సంచరింపసాగిన. ఆయనను పరమ పూజ్యురాలను శ్రీరామును సద్గుణ ప్రభావముచే జయింపబడినదీను శివధనుర్భంగమును గావించి జయింపబడినది అయిన ఆ జానకి కనబడకపోవచ్చే అతడు విచారగ్రస్తుడైన. ధర్మ మార్గానువర్తియు ప్రజ్ఞాశాలియు మహాధైర్యవంతుడు సూక్ష్మదృష్టి గలవాడును అయిన ఆ హనుమంతుడు నిశ్చయ బుద్ధితో అంతటిను సంచరించు సీతాదేవికై వెదికెను. ఆయనను ఆ జానకిని గానక అతను మిక్కిలి విచారగ్రస్తుడై పరిపరి విధములు ఆలోచింపసాగాను. భావన సముదాయమునకు మధ్యనున్నదీను మనుల చేతను వజ్రముల చేతను చిత్రముగా నిర్మింపబడినదీను మేలి బంగారంతో సిద్ధపరచబడిన కిటికీలు గలదీనైన ఆ మహావిమానమును వాయుసుడైన హనుమంతుడు సూచనం. లోకము బాగు అని మెచ్చుకున్నట్లుగా ఆ విమానమును విశ్వకర్మ స్వయంగా నిర్మించను. దాని నిర్మాణము సాట్లేనిది, ఊహలకు అందనది. ఆ విమానము సూర్యమార్గములకు సూచికయా అన్నట్లుగా విరాజిల్లుతూ ఉన్నది. ఆ విమానం నందలి చిత్ర విశేషములు దేవతాభవనములందు కనబడవు. ఇంత ఎలా అందులోని విశేషము కానీ చెక్కబడని శిల్పములు కానీ లేవు. ఆ మహావిమానము మహాతపశ్చర్య చేతనం పరాక్రమం చేతనం సంపాదించబడింది. అందు ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరించును. అందు సకల సౌకర్యములు కల్పించబడి యజమాని మనస్సును డెంగి వేగముగా సంచరిస్తున్నది. అది దాని గమనము శత్రువులకును నివారింప శక్యము కాదు. వాయువేగముతో సాగిపోగలది. ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గము వలను సంతోష సుఖదాయకమైనది. అట్టి విమానము వెలుపల భాగమున వేల కొలది భూతగణములు మోయిస్తున్నట్లు శిల్పములు చెక్కబడి ఉండను. అది వసంత ఋతువు ఉన్నది పుష్పరాశి వలె చూడముచ్చటగా ఉన్నది. వసంత మాసం కట్టిన మనోహరమై దర్శనీయముగా ఉన్నది. అట్టి శ్రేష్టమైన విమానం ఆ వానల వీల వలయనుడు సూచన. శ్రేష్టమైన పుష్పక విమానము లోపల శోభిల్లడి విశాలమైన ఒక మహాభవనమును వాయుసుడైన హనుమంతుడు దర్శించను. రావణుని ఆ మహాభవనము అర్ధయోజనం వెడల్పు 1 యోజనం పొడవు విస్తరించి ఉండను. సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు అలా భవనమును కలయజూచాను. ఆ హనుమంతుడు రాక్షసుల నిలయమును పరికించుతూ సర్వోత్తమైన రావణ ప్రసాదము చేరను. అది సర్వసన్నద్ధులై ఉన్న రాక్షసుల చేత పరివేషింపబడి సురక్షితంగా ఉండను. ఆ మహాప్రసాదము రాక్షస స్త్రీలైన రావణ పుత్రులతోనూ ఇంకనూ అతను పరాక్రమించే బలవంతంగా తీసుకుని వచ్చిన రాజకన్యలతోనూ నిండి ఉండెను. ఆ మహాప్రసాదము మొసళ్ళు, ప్రమాదకరమైన మత్స్యములు, తిమింగలములు, విషసర్పములతోనూ పెనుగోరలతో వచ్చే ఉవ్వెత్తు తరంగములతో వ్యాప్తమై మహాసాగరం వలె ఉండెను. ఆ మహాప్రసాద మధ్య భాగమున ఒక విచిత్ర భవనము కలదు. దానిని ఆ మారుతి వీక్షించాను. విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పుష్పకము అని పేరు గల ఒక దివ్య విమానం సర్వవిధములైన రత్నసల్పతో దేవియందు స్వయంగా నిర్మించి ఇచ్చాను.
దానిని కుబేరుడు తన తీవ్ర తపస్సుతో కానుగ్గా పొందిన. రావణుడు తన పరాక్రమంతో కుబేరుని జయించి దీనిని తన వశం చేసుకున్నాడు. వివిధములైన మధుర ఆకృతులు గల గుప్త గృహములతో కోటాగారములతో ఆ పుష్పక విమానం అలంకృతమై ఉండని. అట్టి దివ్య విమానమును ఆ కపేరుడు అధిరోహించింది. అందుగల దివ్యములైన పరిమళములతో సువాసితమై సర్వోత్తములైన అస్త్రములతో అలరారుతున్న భవనమున రావణుడు నివసించుతుండెను. దీపజ్వాలతోడను రావణ తేజస్సుతోడను ఆభరణముల ప్రకాశముతోడను నిండి అది దేదీప్యమానమైనదని హనుమంతుడు తలంచెను. నానా విధములైన వన్నెలు వంటి రంగులు గల వస్త్రములను పూలమాలను ధరించిన వారును వివిధములు వేషభూషణములతో విరాజిల్లుతున్న వారును కంబళములపై శయనించిన వారును అగు వేల కొలది సుందరీమణులను అతడు గాంచెను. ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర కమ్ముకొని వచ్చుతుండగా తూలుచూ ఉండేవి. అనంతరం వారు గాఢమైన నిద్రలో మునిగిరి. అట్టి స్త్రీల ఆభరణముల ముఖములను హనుమంతుడు గాంచెను. రాత్రులందు నిర్మలాకాశమున నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛముగా చక్కటి ప్రకటితములకు విధముగా ఈ నారీమణుల దేహకాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తమగుతూ ఉండను. మద్యపాన సమయమునను రతి క్రీడా సమయమునందును ఆ యువతుల యొక్క పెద్దవైన లావైన పూలమాలతో తారుమారైనవి. వారి ఆభరణములన్నీ అటు ఇటు చెదిరి ఉన్నవి. క్రమముగా వారు అలసి సొలసి నిద్రలో ముందుచే మనోవ్యాపారములన్నీ ఆగిపోయినవి. అతట ఉత్తమ స్త్రీలు గలరు. వారిలో కొందరు తిలకములు చెదిరినవి, కొంతమంది వనితల అందెల స్థానములు తప్పినవి, కొందరి కట్టహారములు ప్రక్కకు జారినవి, కొందరి ముత్యాలహారములు చిన్నములై మీద పడి ఉన్నది, కొందరి వస్త్రములు జారి తొలగి ఉన్నవి, కొందరి మొలనూలు ఆభరణములు చిన్నములై ఉన్నవి. అందమైన కుండలములను ధరించి ఉన్న కొందరు తరుణీముల పూలమాలలు తెగి నలిగిపోయి ఉండని, కొంతమంది కాంతల వక్షస్థలములపై మిలమిలమాడుతున్న హారములు చంద్రసూర్య కిరణతుల్యములై భాషలుచుండెను. కొంతమంది తరుణీముల యొక్క సుకుమారములైన అవయవములందు స్థలములపై భాగమునందు బాగా ఏర్పడిన భూషణముల చక్కని గుర్తులు ఆ స్త్రీలు ధరించిన ఆభరణములే అవునట్లుగా విరాజిల్లుచూ ఉండెను. కొందరు స్త్రీలు ముఖములపై తమ చీరల కొంగులను కప్పుకునేవి. వారి ఉచ్ఛ్వాసములకు ఆ వస్త్ర అంచలములు పదే పదే రేపరేపలాడుతుండేవి. కొందరు రావణపత్రులు రావణుని ముఖమును భావనతో తమ పక్కన గల సవతల ముఖములను పదే పదే మూడుకొని చుమ్మించిరి. రావణుని అత్యాసక్తులైన మనస్సు గల తరుణీములు మధుపాన పరవశులై రావణుడే తమను ముద్దాడుతున్నట్టు తలంచి వారిని సపతులకు వసంతమును కూర్చుండ్రి. ఇట్లా అనేక విధమైన భంగిమలలో పారవశ్యంలో మునిగి తేలియాడు రావణ స్త్రీల సముదాయమును స్త్రీ వలమును ఒక లతావనముల భాషిల్లుతూ ఉండెను. రావణుడు గాఢనిద్రలో ఉండగా ప్రజ్వలించుతున్న కాంచల స్తంభ దీపములు పలు వన్నెచెన్నెలతో విరాజిల్లుతున్న ఆ రావణ కాంతలను లేనివై అంటే దేవతల వలె చూస్తున్న వాయువు అన్నట్లు ఒప్పుచూడని రావణుని మేల్కొని ఉండగా అంటే దేవతలే చూస్తున్నవా అన్నట్లు ఒప్పుచుండాను. రావణుడు మేలుకున్నాడుగా ఆయన కాంతలను ఎవరిను కన్నెత్తేని చూడలేరు అని భావం. రాజర్షుల పితృదేవతల దైత్యుల గంధర్వుల కాంతలను రాక్షస కన్యలను రావణుని ఎడగల మోహముతో అతడికి వచ్చి చేరి ఉండేది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఒక్క నిమిషం చదువుతాను చెప్తాను. అతని స్త్రీలందరూ యుద్ధకాంక్ష అపహరించబడిన అపహరించబడినవారే కానీ మరికొందరు జవ్వనులు మాత్రం ఆ కామాతులై రావణుని మోహించి తమకు తాముగా వచ్చినారు. మహాసాధ్యైన జానకి తప్ప వారిలో రావణుడు కామాతులై తన పరాక్రమం చూపి బలవంతంగా తీసుకొచ్చిన వనిత ఒక్కతేనూ లేదు. వారందరూ అతని గుణములచే ఆకర్షితులై అతను పొందినవారే. వారిలో వేరొక పురుషుని ప్రేమించిన ప్రమాదం కానీ వేరొకరిని భార్యగా అయిన భామిని కానీ లేనే లేదు. రావణుని భార్యలో ఒక్కతీయు అక్కులీన అంటే ఉత్తమ సంజాత కానిది లేదు, వికృతులకు కలదీ లేదు, అసమర్థురాలు అంతకన్నా లేదు, సేవకులకు అర్హురాలు కాంతి లేదు, బుద్ధిహీనయూ లేదు, కాంతులకు మరులుగొల్పుతాలది లేదు. ఈ విధంగా తగ్గినట్టుగా అర్హత తగ్గట్టుగా ఉంది. రాక్షసులాది రావణుని భార్యలంతను తమ భర్త అయిన రావణుడితో కూడి సుఖంగా ఉన్న రీతిగానే రాఘవ ధర్మపతిని సీతాదేవి తన భర్త అయిన శ్రీరాముడితో కూడి హాయిగా ఉన్నచో ఇతరికి అంటే రావణుడికి సుఖమే కలుగును. అనగా సీతాదేవిని అపహరింపకున్నాను
లేదా ఆమె శ్రీరామునికి అప్పగించినను రావణునికి మేరే జరుగును అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుని అంటే హనుమంతుని మనస్సుకు తట్టడం. సీతామాత ఉత్తమ గుణ సంపన్నురాలు, ఇది మాటకి లేదు. రావణుడు ఉత్తమ వంశంలో జన్మించినవాడు, లంకకు ప్రభువుగా పోసే భక్తుడు. ఆయనను అతడు తన వంశముకున్నకు తన ప్రభు స్థాయికి తన దైవభక్తి రీతికి తగని విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యం చేసినాడు. ఇది ఎంతైనా విచారకరము అని చింతించుతూ హనుమంతుడు దుఃఖితుడు ఆయను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.